హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి దేవునూరి. ఈరోజైతే ప్రొద్దున్నే మార్కెట్కి వెళ్ళిపోయాము. ప్రొద్దునంటే 11ంటికి అలా వెళ్ళాము. మాతో పాటు నేను వస్తానని ఎండ కూడా రెడీ అయిపోయింది. ఎండలు మాత్రం మామూలుగా లేవండి, దారుణంగా కొడుతున్నాయి ఎండలు. ఇంకా కొన్ని కావాలంటే కొన్ని తప్పదు కదా, ఇంకెళ్ళిపోయాం షాపింగ్కు. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు. దానికోసం వెళ్ళాము. ఒక రింగ్ లైట్ అండ్ మైక్ 2 తెచ్చుకున్నాను. నాకు ఆన్లైన్తో పోలిస్తే ఇక్కడ రేట్ తక్కువనే అనిపించింది. క్వాలిటీ కూడా బాగానే ఉంది, వాడితే తెలుస్తుంది ఇంకా వాటిని. అండ్ నేనైతే చిన్నప్పుడు చాలా మారం చేసేదాన్నండి మా అమ్మతో. ఇలా షాపింగ్లు అంటేనే మా అమ్మ భయపడేది. మా పక్క దసరా చాలా ఇంపార్టెంట్. దసరాకి ఇలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు ఖచ్చితంగా కొత్త బట్టలు కావాలి కదా. ఇంకా మా అమ్మ కొత్త బట్టలు అని అనగానే టెన్షన్ మొదలయ్యేది మా అమ్మకు. ఎందుకంటారా, మా పక్క ఏది కావాలన్నా గజ్వెల్కి వెళ్ళాలి. గజ్వెల్ దగ్గరలో ఉంటుంది మాకు సిటీ. ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులు తిప్పించేదాన్ని మా అమ్మను. ఒకదాంతో సాటిస్ఫాక్షన్ అస్సలు అయ్యేదాన్ని కాదు నేను. అలా 10 షాపులు తిరిగి నాకు నచ్చిందే తీసుకునేదాన్ని. మళ్ళీ మొదటి షాప్లో ఏది నచ్చిందో అదే కొన్నిసార్లు కొనిపించేదాన్ని. ఇంకా మా అమ్మ కోపం వచ్చి నన్ను తిట్టేది. ఇన్ని షాపులు ఎందుకు తిప్పించావు, ఇదే నచ్చింది, ఫస్ట్ ఇదే తీసుకోవచ్చు కదా అని తిట్టేది. కానీ నేను అలా చేసేదాన్ని కదా. అన్ని షాపులు తిరిగాకే నాకు నచ్చింది తీసుకునేదాన్ని. ఇంకా వేరే షాప్లో ఏముందో అనే ఎగ్జైట్మెంట్తో ఇంకా అలా ఉండేది నాతో షాపింగ్ వల్ల మా అమ్మకు. ఇప్పుడు కూడా అలానే మా అమ్మ కానీ మా హస్బెండ్ కానీ షాపింగ్కి నన్ను తీసుకెళ్ళాలంటే భయపడతారు. ఎన్ని గంటలు అవుతుందో, ప్రొద్దున వెళ్తే నైట్ అవుతుందో అసలు వాళ్ళకి తెలియదు. నాకే తెలియదు, వాళ్ళకేం తెలుస్తుంది. అలా ఉండేది. అండ్ మా అమ్మ కూడా చిన్నప్పుడు అంతే. మేము చిన్నగా ఉన్నప్పుడు బయటికి వెళ్తే ఖచ్చితంగా మాకు ఏదో ఒక డ్రెస్ బట్టలు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేది. ఇప్పటికి కూడా అంతే. బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తే మా వదినకి నాకు మా అమ్మకు సేమ్ తీసుకొని వస్తుంది. మా అమ్మలాగానే నేను కూడా బయటికి వెళ్తే మా పిల్లలకు ఖచ్చితంగా ఏదో ఒక డ్రెస్ తీసుకొనే ఇంటికి వస్తాను. మీరు అంతేనా? నాకు తెలిసి ప్రతి ఆడోళ్ళు ఇంట్లో ఒకరైనా ఇలా మాలాగా ఉంటారనుకుంటాను. అండ్ ఈ మార్కెట్లో మాత్రం ఎంత బాగున్నాయో సామాన్లు, చాలా ప్రీమియంగా ఉన్నాయి, క్యూట్గా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రేట్లు నాకు మన పక్కతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ చాలా తక్కువ, మేకింగ్ ఛార్జెస్ ఉండవు అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉండవు కదా. ఇలా వీళ్ళు కూడా పెద్ద పెద్ద షాపులలో పెట్టుకొని అమ్ముకోరు, బయటే అమ్ముతాడు. బ్రాండెడ్ క్లాత్సే ఉంటాయి, దానికి తక్కువ రేటు తీసుకుంటారేమో. అండ్ ట్రెండ్కు తగ్గట్టు ఉన్నాయండి ఇక్కడ మోడల్స్ మాత్రం. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తున్నాయో ఆ ట్రెండ్కు తగ్గట్టు ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకు కావాల్సిన మొబైల్ కేసులు, పౌచెస్, గ్లాసెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూపిస్తుంది అయితే మొత్తం మన యూట్యూబర్స్కి సంబంధించినవి. అండ్ ఈ మైక్ సెట్లు, ఈ ట్రైప్యాడ్లు అండ్ స్పీకర్స్, ఇలా చాలా ఒకటంటూ ఏంటి చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు తెలియని అయితే ఎన్నో చూశాను నేను. ఇంకా నాకు కావాల్సినవి 2 తీసుకున్నాను. బేరం ఆడాము. ఇంకా వాడు 3000కి అలా చెప్పాడు, మేము 1500కి అలా తెచ్చుకున్నాము సామాన్ మొత్తము. ఇక్కడ కొన్ని షాపులలోనేమో ట్యాగ్ వేస్తారు ముందే, అక్కడ బార్గెనింగ్ ఆడుకోవడానికి ఏముండదు కొన్ని చోట్లలో. ఇంకా కొన్ని చోట్లలోనైతే బేరం ఆడుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ ఈ కమ్మలు అయితే నాకు కలెక్షన్ చాలా నచ్చిందండి. నేను అవి ఎక్కువ ప్రిఫర్ చేయను, పెట్టుకోను, కానీ చూడనీకైతే ఎంత బాగున్నాయో. బయట షాపులలో 250, 300, 500కు కూడా చూశాను అవి. ఇక్కడ మాత్రం జస్ట్ 30 రూపాయలకే, ఏ సెట్ కొన్నా 30 రూపాయలకే ఇచ్చేస్తున్నాడు ఆడు. అలాగే చిన్నపిల్ల బట్టలు కూడా చాలా బాగున్నాయి. అని క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు. 100% ప్యూర్ క్వాలిటీ ఉంది. అండ్ నా వెనకాల వస్తున్నాయి అవన్నీ మ్యాట్స్ అంట. అదే డైనింగ్ టేబుల్ మీద వేసుకునే కవర్లు, ఇలా షోకేజ్ గ్లాసు, మనము టీ స్టాండ్ పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించినవి అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. అండ్ చీరలు అయితే మనలాగా అట్లా డిజైన్లు అయితే మనకి ఏం దొరకవండి. ఇక్కడ హిందీ వాళ్ళు కట్టుకునే డిజైన్లే ఉంటాయి. అసలు నచ్చలేదు నాకైతే, ఒక్క చీర అయినా నచ్చలేదు ఇక్కడ. ఇవి మన పక్క 100, 150 అమ్ముతారు కదా, ఇక్కడ 600 చెప్పాడు ఆ చీరే. వామ్మో అనుకొని వచ్చేసాను. డ్రెస్సుల కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇటు సైడ్లో డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటారు కాబట్టి చాలా మంచి డ్రెస్సుల కలెక్షన్ ఉంటుంది. ఇంకా వెస్ట్రన్ వేర్ అయితే అసలు చెప్పక్కర్లేదు. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని ఈ వెస్ట్రన్ చాలా కాస్ట్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ వెస్ట్రన్లో స్టైల్ చేసేవాళ్ళు ఒక్కొక్కరు కాస్ట్లీ వేసుకుంటారేమో, కానీ ఢిల్లీలో మొత్తం 100, 150, 200 బట్టలు వేసుకొని తిరుగుతారని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. చాలా చీప్ రేట్లు 80, 40, 60 నుండి స్టార్ట్ అయ్యాయి టీ షర్ట్లు అయితే వెస్ట్రన్ వేరు. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము.
2 గంటల సేపు తిరిగామండి మేము. ఆ 2 గంటలలో ఈ మార్కెట్లో ఒక గల్లీ కూడా తిరగలేకపోయాము. అంత పెద్దగా ఉంది ఈ మార్కెట్ అయితే. ఇక్కడ చూపిస్తున్న బొమ్మలు అయితే 150కి ఒకటంట. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు అయితే అసలు వదలకండి, ఈ బొమ్మలు తీసుకోండి మార్కెట్ వెళ్తే ఖచ్చితంగా. ఇంకా లాస్ట్లో నాకు ఒక టాప్ తీసుకొని ఇంటికి వచ్చేసాము.